ప్రవీణ్ ప్రకాష్ సిన్సియర్ అధికారిగా ఒకప్పుడు చంద్రబాబు గారి చేత మెప్పు పొంది ఆ పైన అద్భుతమైనటువంటి ప్రతిభని ప్రదర్శించి చివరికి జగన్ హయాంలో సీఎం పేషీలో స్థానం సంపాదించి జగన్ కోరుకున్నట్టు పరిపాలనా యాక్టివిటీస్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆ సందర్భంగా కొంతమంది అధికారులతో వివాదాలు పడి ఆ పైన ఆ పదవి నుంచి యువతలకు వచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో కొన్ని అక్కడ ఉన్నటువంటి టీచర్ల చేత పనిచేయించే క్రమంలో వాళ్లతో గొడవలు పడ్డటువంటి సందర్భంలో వాళ్ళందరూ ప్రభుత్వం మీద వివాదపడినటువంటి సందర్భం ఇదంతా ఒక ఎత్తు అయితే ఆనాడు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్తా ఒక వీడియో రిలీజ్ చేశారు. నీతి ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారికి అట్లాగే అప్పుడు మాజీ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సిఇఓ కృష్ణకిషోర్ జాస్తి గారి మీద చర్యలు తీసుకోవాలని జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆదేశించాను. నేను ఆ రోజు ఎథిక్స్ మరియు మోరాల్ ప్రవర్తించినందుకు క్షమించమని ఈరోజు వాళ్ళిద్దరిని బహిరంగంగా కోరుతున్నానంటూ ప్రవీణ్ ప్రకాష్ ఒక ట్వీట్ రిలీజ్ చేసుకురావడం అన్నటువంటిది ఇక్కడ ఏది వీడియో ఆడియోనే రిలీజ్ చేశారు. వీడియోనే. నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, 1994 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ కార్డర్. లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో విజయవాడలో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైమ్. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ సోషల్ మీడియా ట్రోలింగ్. ఆ ట్రోలింగ్ జరిగినప్పుడు the thought which used to cross my mind was that నేను 30 years నుంచి ఆంధ్రాతో అసోసియేటెడ్గా ఉన్నాము. God knows I had not made even 1 rupee through corruption. నేను ₹1 కూడా కరప్షన్ చేయలేదు. నేను లైఫ్లో ఎప్పుడైనా సరే ఫైల్లో చట్టంకి విరుద్ధంగా, రూల్కి విరుద్ధంగా ఎప్పుడు నేను నోటింగ్ చేయలేదు. ఎప్పుడు అప్రూవల్ ఇవ్వలేదు. నా సబార్డినేట్స్కి, జూనియర్ ఆఫీసర్స్కి ఎప్పుడు నేను చట్టంకి అతీతంగా మీ పని చేయండి ఎప్పుడు చెప్పలేదు. అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు నాకు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎందుకు? దాట్ వాజ్ ద అజిటేషన్. ఆ మెంటల్ అజిటేషన్, మెంటల్ అగోనీ ఏ లెవెల్ కి పెరిగింది అంటే, నేను జూలై 1st వీక్లో విఆర్ఎస్ అప్లై చేశాం. గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. నేను విజయవాడ నుంచి అక్టోబర్లో ఢిల్లీకి వచ్చా. ఢిల్లీలో వచ్చిన తర్వాత లాస్ట్ 1 year కాన్స్టెంట్ గా నేను ఆ ఇంట్రోస్పెక్షన్ చేసేవాడు. వాట్ డిడ్ ఐ డూ రాంగ్? నేను ఏం తప్పు చేశాను? నేను 2000 నుంచి 2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేశాను. ఆ ప్లేస్ నాకు ఎంత అడ్మిరేషన్ ఇచ్చింది, ఎంత లవ్ ఇచ్చింది, అఫెక్షన్ ఇచ్చింది, హీరో వర్షిప్పింగ్, అడ్మిరేషన్. విజయవాడ, గుంటూరు కాకుండా నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు, లేదా ఢిల్లీలో ఉన్నప్పుడు, లేదా ఈవెన్ లండన్ లో వెళ్ళినప్పుడు, న్యూయార్క్ లో, వాషింగ్టన్ లో, వన్స్ ఈవెన్ ఇన్ నియాగ్రాలో కూడా ఎప్పుడూ సరే ఎప్పుడూ సరే ఈ ప్లేసెస్ లో నాకు గుంటూరు నుంచి, విజయవాడ నుంచి ఎవరు ఇఫ్ సంబడి ఐ యూస్ టు మీట్, వాళ్ళు వచ్చి చాలా గర్వంగా, హ్యాపీగా నాతో కలిసేవాళ్ళు. వాళ్ళ ఐస్ లో, వాళ్ళ ముఖంలో ఐ విల్ యూస్ టు సీ దోస్ అడ్మిరేషన్, ఒక ఎఫెక్షన్, ఒక హీరో వర్షిప్పింగ్ లాగా ఒక ఫీలింగ్ నాకు కనిపించేవాళ్ళు. అండ్ దట్ యూస్ టు బి మై ఆక్సిజన్, దట్ యూస్ టు బి మై మోటివేషన్ టు వర్క్ హార్డర్. సడన్ గా నేను ఏ తప్పు చేశాము, ఈ మొత్తం హీరో వర్షిప్పింగ్ ఒక విలన్ ట్రోలింగ్ లో కన్వర్ట్ అయింది. I kept doing soul searching. ఇంట్రస్పెక్షన్ చేసిన తర్వాత నాకు రియలైజ్ అయింది. I realized నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి, ఒక సమాజం నుంచి నాకు ఈ టైంలో ఉన్న ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ కాలేకపోయినా. ఆ ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ కాలేకపోయినాము. ఆ టెస్ట్ నేను ఫెయిల్ అయినాం కాబట్టి ఆ హ్యూమిలేషన్ నాకు వచ్చింది, ఆ ట్రోలింగ్ నాకు వచ్చింది. వాట్ వాజ్ మై మిస్టేక్? నేను ఏ తప్పు చేశాను? ఇయర్ 2020లో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ పోస్ట్ నేను చేశాను. ఆ టైంలో నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది ఫ్రమ్ డీజీపీ ఆఫీస్ నుంచి నా దగ్గర ఒక ఫైల్ వచ్చింది. ద ఫైల్ వాజ్ అబౌట్ the DGP office recommended ఒక disciplinary action
framing of charges against additional DGP rank officer Shri ABV Venkateshwar Rao, 1989 batch IPS officer. ఆ ఫైల్ చూస్తే ఫైల్లో ఉన్న చార్జెస్ సబ్స్టెన్స్ కానీ చార్జెస్ కానీ ఎట్లా ఉంది అంటే ఫేస్ ఆఫ్ ఇట్ మేబీ నాట్ అకార్డింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ కి అతీతంగా కనిపించవచ్చు. బట్ మనం అందరికీ తెలుసు మన దగ్గర ఉన్న సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. అది ఒక కోడిఫై ఉన్నాయి కానీ నార్మ్ లో కానీ ప్రాక్టీస్ లో కానీ అక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ గా సపోజ్ నేను ఒక గవర్నమెంట్ వెహికల్ కి ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేసామంటే ఐఎమ్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పే ఎక్స్ అమౌంట్ టు ట్రెజరీ. నేను 30 years ఆంధ్రప్రదేశ్ లో పనిచేశాను. మనం స్లోగా మనం డిస్కస్ చేసినప్పుడు మైండ్ లో ఎట్లా మనం వీ హ్యావ్ మేడ్ అవర్ మైండ్ దట్ 24/7 మనం గవర్నమెంట్ పని చేస్తాం కదా. మొబైల్ ఎప్పుడైనా సరే అవైలబుల్ గా ఉంటాము, ఐప్యాడ్ లో అవైలబుల్ గా ఉంటాము, ఎప్పుడైనా సరే వర్క్ గురించి ఆలోచన చేస్తే ఉంటాం. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లైఫ్ మిక్స్ అయిపోయింది, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మిక్స్ అయిపోయింది. సో నేను సినిమా థియేటర్ లో ఉండొచ్చు, నేను మాల్ లో ఉండొచ్చు, నేను ఒక టూరిస్ట్ స్పాట్ లో ఉండొచ్చు. ఐఎమ్ ఆన్ జాబ్. సో ఐ మస్ట్ హ్యావ్ గవర్నమెంట్ వెహికల్ లో నేను యాజ్ ఎ ఆఫీసర్ గా ఐ మస్ట్ హ్యావ్ విజిటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మై పర్సనల్ వర్క్ కోసం హాస్పిటల్ కానీ, థియేటర్ కానీ, స్టేడియంస్ కానీ, పిక్నిక్ స్పాట్స్ కానీ, ఫ్రెండ్స్ ప్లేస్ కానీ. ఒక నెలకి 300 కిలోమీటర్ కూడా అంచనా వేసుకుంటే ఒక సంవత్సరంలో 3000 కిలోమీటర్, 30 సంవత్సరంలో 1,00,000 కిలోమీటర్. సపోజ్ టుడే ఒక గవర్నమెంట్ ఫ్రేమ్స్ అ చార్జ్ అగేన్స్ట్ మీ సేయింగ్ దట్ మీరు మీ 30-year కెరియర్ లో ఐఏఎస్ లో 1,00,000 కిలోమీటర్ మీరు పర్సనల్ పర్పస్ కోసం గవర్నమెంట్ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి మీరు పెనాల్టీతో సహా 30 లక్షలు 40 లక్షల రూపాయలు మీ గవర్నమెంట్ కి కట్టండి అంటే లీగలీ కరెక్ట్. నేను దీని అగేన్స్ట్ గా ఏ కోర్టుకి వెళ్తే నో కోర్ట్ ఇన్ ఇండియా, నో కోర్ట్ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ ఎనీ రిలీఫ్ బికాస్ చట్టం ప్రకారం నేను తప్పు చేశాం. చట్టం సేజ్ మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసినప్పుడు మీరు ఎక్స్ అమౌంట్ మీరు కట్టండి. బట్ వీ ఆల్ నో ప్రాక్టీస్ లో ఇట్ విల్ నాట్, ఇట్ ఈస్ అక్సెప్టబుల్. అలాగా సంథింగ్ సిమిలర్ ఇష్యూ అప్పుడు ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సార్ ఫైల్ లో ఉంది. బట్ ఫైల్ వచ్చినప్పుడు ఫైల్ ఈజ్ ఆఫ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, నా నుంచి 5 years సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే ఆబ్వియస్లీ యూ గెట్ టెన్స్, మనిషి టెన్స్ అవుతారు. టెన్స్ అయినప్పుడు మనం ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ కి, ఒక ఫండమెంటల్ కి వెళ్తాం. అండ్ ఫండమెంటల్ నేను దొంగలో వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే ఏమైనా సరే డౌట్ ఉంటే, మైండ్ లో కాన్ఫ్లిక్ట్ ఉంటే, రకరకాల ఆలోచన వస్తే మీరు ఫస్ట్ ద వే టు ఎగ్జామిన్ ఎ ఫైల్ ఈజ్ చట్టం ప్రకారం కరెక్టా కాదా. నేను ఆ లెన్సే పెట్టుకొని ఎగ్జామిన్ చేస్తే ఆబ్వియస్లీ చట్టంకే అది అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కేసు లాగా ఈ కేసు కూడా చట్టంకే విరుద్ధంగా ఉంది, నాట్ అలైనింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్. బట్ సో నేను ఆ ఫైల్లో యాజ్ రికమెండెడ్ బై డీజీపీ ఆఫీస్ వీ మే టేక్ యాక్షన్ అండ్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్ రాస్తాను. బట్ ఇప్పుడు నాకు అర్థం ఏమైంది అంటే నాలాగా సీనియర్ ఆఫీస్ లెవెల్ ఆఫీసర్ తో, అంటే ఆ టైంలో 2020లో ఆంధ్రప్రదేశ్ లో మస్ట్ బి అరౌండ్ మీకు పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ మీకు అవుట్ సోర్సింగ్ కలిపి దాదాపు ఇంచుమించుగా 10 lakh ఎంప్లాయీస్ ఉండొచ్చు. 10 lakhs లో ఐ మస్ట్ బి ద టాప్ 50 సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ర్యాంక్ లో. ఏజ్ లో చూస్తే అప్పుడు నేను ఇంచుమించుగా I was 49 years old. అంటే ఏజ్ లో చూస్తే టాప్ 20-25% ఎంప్లాయీలో ఉన్నాం. సమాజంకి ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ వాస్ మీకు చట్టం ప్రకారం ఆ ఫైల్ ఎగ్జామిన్ చేయడానికి మీ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు, అడిషనల్ సెక్రటరీ ఉన్నారు, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ. యు ఆర్ సపోజ్ టు ఎగ్జామిన్ ద ఫైల్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్
ethics and morality. Higher in the echelon, ఒక ఆర్గనైజేషన్ లో ఒక సంస్థలో higher in the echelon ఉన్న వాళ్ళు ethics and morality తో ఫైల్ ఎగ్జామిన్ చేయాలి, ఇష్యూ ఎగ్జామిన్ చేయాలి. I asked myself, I did some కొంచెం రీసెర్చ్ కూడా చేశాం. How does one examine an issue ethically? ఒక ఎథికల్ మోరల్ టెస్ట్ ఏమిటి? చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి, రకరకాల థియోరీ ఉన్నాయి. బట్ ద సింప్లెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎగ్జామినేషన్ స్క్రూటినీ ఆఫ్ ఎనీ ఇష్యూ ఎథికల్లీ అండ్ మోరల్లీ ఈజ్ రోల్ రివర్సల్. అంటే ఏబి వెంకటేశ్వరరావు సార్ కాకుండా had that file been about me, and if the same charges were approved by some principal secretary GAD, what I would have felt? Had I felt just or fair or not? Answer to this question of that file is I would have not had that same charges being framed against me. I would have not felt fair and just. Therefore, that issue, if you examine that issue at the level of ethics and morality, it fails the test. That proposal should have been rejected. In 20th century, more I see Gen Zs, more I understand the 20th century mindset of India, I understand people's expectation from everybody else is first put the lens of ethics and morality. I think that was the reaction. I think people who used to like me, people who used to admire me, they expected that Praveen at the age of 50, oka manishi principal secretary ayinaru, he did such a wonderful work in Guntur and Vijayawada as a municipal commissioner. He definitely at this age must have been wearing the glasses of ethics and morality. Same thing happened in the case of, very similar case, in case of Shri Krishna Kishore. Both cases, had I worn the glasses of ethics and morality, both proposal would have been shot down, or I would have put my remarks saying. ఇది ఇక్కడ నాకు ఒక గొప్ప విశేషం అనిపించింది ఏంటంటే, పొద్దున్నుంచి దీని మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న, క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అది ఇక్కడ అన్నట్టు. కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ వింటే వాస్తవంగా ఆయన చెప్పే మాట ఇవాళ ఉన్న ఐఏఎస్లకి ఇవాళ ఉన్న ఐపీఎస్లు కూడా వస్తుందిగా. ఇవాళ ఈ ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యలు కూడా అట్లాంటివే కదా. ప్రతీకార రాజకీయాల కోసం ఐఏఎస్ని ఐపీఎస్ని బలి చేయడమే కదా. దెన్ అప్పుడు ఇప్పుడోళ్ళు ఇలా ఏది ఆత్మశోధన చేసుకోగలరా? ఆయనలాగా ఆయన చేసిన అద్భుతాలని దుర్మార్గంగా చిత్రీకరించి, సామాజిక మంచిని చెడుగా చిత్రీకరించినటువంటి వాళ్ళు ఇవాళ అంతకంటే అరాచకం చేస్తున్నారు కదా. వాళ్ళు రేపు ఇలా ఆత్మవిమర్శ చేసుకోగలరా అంటే ఇంపాసిబుల్.